ఈరోజు క్లాస్లో మీకు లాస్ట్ క్లాస్కి సంబంధించి ఒక అబ్బాయి బొమ్మ కానీ అమ్మాయి బొమ్మ కానీ సులువుగా ఎలా డ్రా చేయాలో నేను నేర్పించాను. అది లాస్ట్ క్లాస్లో మనం చూస్తే అందరికి అర్థమవుతుంది. మరి ఈరోజు చెప్పే క్లాస్ ఏంటంటే అదే ఫేస్తో ఫ్రీడమ్ ఫైటర్లో ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే గాంధీజీ గారి బొమ్మని సులువుగా ఎలా డ్రా చేయొచ్చు అది ఈరోజు క్లాస్లో చూస్తాం. ఇది ఈ డ్రాయింగ్ అయిపోయిన వెంటనే దాన్ని పెన్సిల్ షేడింగ్ ఎలా చేయాలో కూడా మన క్లాస్లో చూడడం జరుగుతుంది. ఈ డయాగ్రామ్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే ఆల్రెడీ ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే లాంటి ఫెస్టివల్స్కే కాకుండా బయట కాంపిటీషన్లో ఎప్పుడైనా ఫ్రీడమ్ ఫైటర్ని అడిగాడనుకో ఇది సులువుగా డ్రా చేయొచ్చు. అయితే గాంధీజీ డయాగ్రామ్కి మీరు ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదు. సింపుల్ టెక్నిక్ చూడండి. గాంధీజీ గారు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఇంపార్టెంట్ ఫస్ట్ హెయిర్ ఉండదు, బాల్డ్ హెడ్. రెండోది సెంటర్లో స్పెక్స్ ఉంటాయి. ఆ కళ్ళజోడు ఎలా ఉంటుంది, సర్కిల్ రూపంలో ఉంటుంది. అర్థమైందా? అందుకని ఫస్ట్ మనం హెడ్ ఒకటి ఈ సర్కిల్ స్పెక్స్ ఈజీగా వచ్చేస్తే మీకు గాంధీజీ గారి బొమ్మ సులువుగా వచ్చేస్తుంది. ఎలా ఏంటి అన్నది ఒక 2 నిమిషాల్లో సింపుల్గా చెప్తాను. జాగ్రత్తగా చూడండి. మీ కాన్సన్ట్రేషన్ అంతా బోర్డు మీద ఉండాలి. నేను ఇది కంప్లీట్ అయ్యాక మీ చేతికిస్తాను. ఓకేనా? చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఇది నేనేం చేశానంటే మీకు ఓవెల్ షేప్ రూపంలో ఇక్కడ చూపించాను. ఈ మధ్యలో ఏవైతే ఉన్నాయో చిన్నవి ఎక్స్ట్రా తీసేస్తున్నాను నేను. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ ఇంపార్టెంట్ సర్కిల్లో స్పెక్స్ కావాలి. చాలా వరకు గాంధీజీ గారికి మనకి ఇంపార్టెంట్ ఏది ఉందో అది వచ్చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇది డబల్ లైన్ రా. ఇప్పుడు ఇది నోస్ సింపుల్గా డ్రా చేయడం రావాలి. నెక్స్ట్ ఇది డ్రా చేసిన తర్వాత ఎలా రావాలి. ఇప్పుడు ఇది డ్రా చేసిన తర్వాత నేను ఇక్కడ జస్ట్ ఇలా క్రిందకి రబ్ చేస్తున్నాను. ఈ బొమ్మని కాస్త పెంచిన తర్వాత ఇప్పుడు ఐస్ అయ్యాయి, తర్వాత నోస్ కూడా అయ్యాయి. చూడండి.
నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ రఫ్ చేసి పైకి అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. మనకి కావలసినటువంటి గాంధీ గారి హెడ్ ఎక్కడికి వస్తుంది. సో ఓవరాల్గా మనం గాంధీజీ గారి హెడ్ ఏదైతే ఉందో ఈ పోర్ట్రేట్ సులువుగా వస్తుంది. ఏమ్మా ఇప్పుడు ఇందులో ఎక్కడైనా ఫినిషింగ్ ఉందంటే తర్వాత చేయొచ్చు. చేసిన తర్వాత ఇందులో మనకు కావాల్సింది ఇది ఓవరాల్గా మనం ఫ్లాగ్ చూపించినప్పుడు ఇలా చూపించవచ్చు. లేదనుకోండి ఇందులో ఇది తీసేసుకుని ఆ తర్వాత సింపుల్లో కావాలితే ఇలా మనం శాంతికి సంబంధించి ఒక పావును చూపిస్తే డయాగ్రామ్ ఇంకా సులువుగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈయన దగ్గర మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఒక స్టిక్ అనేది ఆయన పట్టుకునేది ఉండేది కాబట్టి అర్థమైనా. సో ఓవరాల్గా మనం గాంధీజీ గారి డయాగ్రాము సులువుగా ఎలా డ్రా చేయొచ్చో ఈ క్లాస్లో చూసాం. ఇందులో మళ్ళీ చెప్తున్నాను, చాలా ఈజీగా ఫస్ట్ ఓవెల్ షేప్ వేయండి. ఓవెల్ షేప్ వేసిన తర్వాత గాంధీజీ గారికి ఇంపార్టెంట్ ఏంటి, సర్కిల్స్. ఆ సర్కిల్స్ తీసుకొచ్చాం. ఇది ఇందులో స్పెట్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్రా చేశాను. స్పెట్స్ తర్వాత నోస్ తర్వాత మౌత్. ఇప్పుడు ఈ మూడు కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ పైన ఏవైతే ఉన్నాయో ఈ మూడు నామాలు అనుకోకుండావి అవి ముడతలు, ఫోల్డింగ్స్. వాటిని లాస్ట్లో ఇక్కడ స్టిక్ ఒకటి, ఫిజియన్ ఒకటి డ్రా చేస్తే మనకి కావలసినటువంటి గాంధీజీ డయాగ్రామ్ సులువుగా రావడం జరిగింది. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? సో ఇక తర్వాత క్లాసులో ఇదే డ్రాయింగ్ మనం షేడింగ్ చేస్తే ఎలా చేయొచ్చు, ఇదే డ్రాయింగ్ మనం కలరింగ్ చేస్తే ఎలా చేయొచ్చు అనేది నేను నెక్స్ట్ క్లాస్లో వివరిస్తాను. అంతవరకు డ్రాయింగ్ బాగా నేర్చుకోండి. ఇది చాలా చాలా అవసరం.
అలాగే ఒకవేళ ఈ డ్రాయింగ్ మీకు బాగా నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.